మా బాలకృష్ణ గారు. బాలయ్య బాబు ఆల్వేస్ లెజెండ్. బాలయ్య బాబు నేను సినిమా ఫీల్డ్లో బాలయ్య బాబు మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇంకా హీరోగా కంటిన్యూ అవుతున్నా అంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. చాలామంది హీరోలు అందరూ పక్క తప్పున్నారు బాలయ్య బాబుతో పాటు పనిచేసేవాళ్ళు. కానీ ఇవాళ కూడా డిసెంబర్ 5 ఎప్పుడు వస్తుంది, అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇంకా బాలయ్య బాబు ఫ్యాన్సే ఎదురు చూసే పరిస్థితి. మరి బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో సైకోగాడు అన్నారు. మీరు మిగతా ప్రజల్లాగా నవ్వారా, లేకపోతే అరే రే ఇంత తొందరగా అనేసారు ఏంటని, అంటే హౌ డిడ్ యూ ఫీల్? నో కమెంట్. దాని మీద ఏముంటుందండి అంటే ఆయన 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 బాలయ్య బాబు మాట్లాడిన దాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, ఏం మాట్లాడారు అనేది బాలయ్య బాబు మీరు అడగాలి. మీరు యూ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్? దాని మీద కామెంట్ చేయటప్పుడు ఏముంది? ఓకే, ఐ లీవ్ ఇట్ దేర్. హీఈస్ ఎలక్టెడ్ ఫ్రమ్ హిందూపూర్ థర్డ్ టైం. అండ్ వాట్ అబౌట్ యువర్ వల్లభనేని వంశీ, మీకు అగెయిన్స్ట్గా వచ్చిన క్యాండిడేట్ గురించి మీరు సింగిల్ వర్డ్లో చెప్పాలంటే? పారాగ్రాఫ్ వేస్ట్, మీకు వేస్ట్ ఆఫ్ యువర్ టైం. అతని గురించి పెద్ద వ్యాఖ్యానిస్తూ నాకు పెద్ద ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు అతని పేరు కూడా తెలిసేవాడు కాదు. గత ఎన్నికలు 2 ఎన్నికల్లో కూడా ఒకే పార్టీలో ఉన్నా కూడా, అప్పుడు ఒకే పార్టీలో ఉన్నా నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కూర్చోలేదు అతనితో. నెవర్. అసలు నాకు ఆయన ఎవరో తెలియదు. నాకు అతను బయట ఎప్పుడు నేను చూడలే. గన్నవరం వైసీపీలో పోటీ చేస్తాకి వెళ్ళిన అభ్యర్థిగా వెళ్ళిన ముందు వరకు అతన్ని ప్రత్యక్షంగా చూడలే ఇలా ఫేస్ టు ఫేస్ కూడా. ఓహో, మిమ్మల్ని కనీసం వైసీపీ అన్న మచ్చ అంటించిన కొడాలి వెంకటేశ్వరరావు గురించి ఒక వర్డ్ అనాలంటే? విశ్వాసఘాతకుడు అనొచ్చు. ఫైనల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి సింగిల్ వర్డ్ అండి, ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా 24 సీట్లు ఓడిపోతే ఆ రోజున 19 మంది అభ్యర్థులను మార్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 164 ఓడిపోతే 80% 140 సీట్లు మార్చే సామర్థ్యం మీకు లేదు లేదు లేదు.